నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ప్రతి హోటల్ యజమానికి, ప్రతి రెస్టారెంట్ ఓనర్, ప్రతి టీ స్టాల్ నడిపేవారు, ప్రతి ఫుడ్ బిజినెస్ చేయాలనుకున్న వారికి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం. చాలామంది అనుకుంటారు రుచికరమైన ఫుడ్ ఉంటే చాలు హోటల్ సక్సెస్ అవుతుందని. కానీ నిజానికి హోటల్ బిజినెస్లో సక్సెస్ అనేది కేవలం ఫుడ్ వల్ల మాత్రమే రాదు. మంచి ఆతిథ్యం, మంచి సంబంధాలు, మంచి సేవ, మంచి నిర్వహణ ఇవన్నీ కలిసి వస్తేనే హోటల్ బ్రాండ్గా మారుతుంది. ఫ్రెండ్స్, ఒక కస్టమర్ మీ హోటల్కు ఒకసారి రావడం గొప్ప కాదు, అతను తన కుటుంబంతో, స్నేహితులతో మళ్ళీ రావడమే గొప్ప విషయము. ఫ్రెండ్స్, ఈ వీడియోలో హోటల్ వ్యాపారంలో విజయం సాధించడానికి అవసరమైన ముఖ్యమైన సూత్రాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, హోటల్ బిజినెస్ అంటే కేవలం ఫుడ్ అమ్మడం మాత్రమే కాదు. చాలామంది ఒక పొరపాటు చేస్తారు. వాళ్ళందరూ అనుకుంటారు, నేను ఒక మంచి బిర్యానీ చేస్తాను, నేను ఒక మంచి దోశ వేస్తాను, కాబట్టి నా హోటల్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని. కానీ మార్కెట్ వేరే విషయం చెప్తుంది. ఎందుకంటే రుచికరమైన ఫుడ్ చాలా చోట్ల దొరుకుతుంది, కానీ మంచి ఎక్స్పీరియన్స్ మాత్రం కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతుంది. కస్టమర్ హోటల్కు వచ్చిన క్షణం నుంచి అతని అనుభవం మొదలవుతుంది. అతనిని ఎలా పలకరించారు, ఎంత త్వరగా సీట్ ఇచ్చారు, టేబుల్ ఎంత శుభ్రంగా ఉంది, ఉద్యోగులు ఎలా మాట్లాడారు, ఈ విషయాలన్నీ అతని మనసులో నిలిచిపోతాయి. అందుకే హోటల్ బిజినెస్ అనేది ఫుడ్ బిజినెస్ కాదు, ఇట్స్ పీపుల్ బిజినెస్. మీరు కస్టమర్లను హ్యాపీ చేయగలిగితే వాళ్ళు మీ బిజినెస్ను గ్రో చేస్తారు. ఫ్రెండ్స్, ఒక మనిషి మీ హోటల్లో అడుగుపెట్టిన మొదటి 10 సెకండ్లలోనే ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటారు. ఆ అభిప్రాయం మంచిదైతే అతను మీ సేవలో ఉన్న చిన్న లోపాలను కూడా క్షమిస్తాడు. అదే మొదటి అభిప్రాయం చెడుగా ఉంటే మీ ఫుడ్ ఎంత బాగుండో అతనికి నచ్చదు. అందుకే ఎంట్రన్స్ అనేది శుభ్రంగా ఉండాలి, స్టాఫ్ చిరునవ్వుతో ఉండాలి, హోటల్లో మంచి వాసన రావాలి, లైటింగ్ బాగుండాలి, కస్టమర్కు వెల్కమ్ ఫీలింగ్ రావాలి. ఫ్రెండ్స్, వ్యాపారంలో డబ్బు ఎవరు ఇస్తారంటే కస్టమరే. కాబట్టి కస్టమర్ లేనిది వ్యాపారం లేదు. చాలా హోటల్స్ మూతపడడానికి కారణం కస్టమర్లను పట్టించుకోకపోవడము. ఒకసారి ఒక వ్యక్తి టీ కోసం వచ్చాడు. టీ ఆలస్యమైంది. అతను అడిగాడు. అప్పుడు స్టాఫ్ రఫ్గా ఆన్సర్ ఇచ్చాడు. అప్పుడు అతను వెళ్ళిపోయాడు. కానీ అతను ఒక కస్టమర్ మాత్రమే కాదు, అతని కుటుంబం, అతని స్నేహితులు, అతని పరిచయస్తులు అందరూ మీ హోటల్కు రాకపోవచ్చు. ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేది 100 మందికి చేరుతుంది. ఫ్రెండ్స్, హోటల్ వ్యాపారంలో రిలేషన్షిప్ అనేది బంగారం లాంటిది. ఒక కస్టమర్ పేరు గుర్తుపెట్టుకోండి. అతను మళ్ళీ వచ్చినప్పుడు సార్ వెల్కమ్ బ్యాక్ అని పలకరించండి. అతను ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ప్రతి మనిషి తనకు విలువ ఇస్తున్న చోటుకే మళ్ళీ వెళ్తాడు. సంబంధాలు కేవలం కస్టమర్లతోనే కాదు, ఉద్యోగులతో కూడా, సప్లయర్స్తో కూడా, స్థానిక ప్రజలతో కూడా ఏర్పరచుకోవాలి. ఫ్రెండ్స్, చాలామంది యజమానులు ఒక తప్పు చేస్తారు. వాళ్ళు అనుకుంటారు నేనే అన్నీ చేస్తున్నానని. కానీ మీ ఉద్యోగులే మీ హోటల్ యొక్క ముఖ చిత్రం. కస్టమర్ ముందు కనిపించేది మీరు కాదు, మీ ఉద్యోగులు. వాళ్ళు సంతోషంగా ఉంటే కస్టమర్ కూడా సంతోషంగా ఉంటారు. అందుకే వారిని గౌరవించండి, వారి సమస్యలు వినండి, వారికి శిక్షణ ఇవ్వండి, వారిని ప్రశంసించండి. ఫ్రెండ్స్, ఒక శుభ్రమైన హోటల్ 1000 ప్రకటనల కంటే ఎక్కువగా పనిచేస్తుంది. కస్టమర్ కిచెన్ చూడకపోయినా టేబుల్ను చూసి అంచనా వేస్తాడు, టాయిలెట్ చూసి మొత్తం హోటల్ గురించి నిర్ణయం తీసుకుంటాడు. అందుకే రోజుకు అనేకసార్లు క్లీనింగ్ చేయాలి, యూనిఫామ్ శుభ్రంగా ఉండాలి, కిచెన్ హైజీన్ పాటించాలి, ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా పాటించాలి. ఫ్రెండ్స్, చాలామంది కంప్లైంట్ వింటే భయపడతారు. కానీ ఫిర్యాదు చేసే కస్టమర్ మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. అతను వెళ్ళిపోవచ్చు, కానీ ముందుగా మీకు చెప్తున్నాడు. అంటే అతను ఇంకా మీపై ఆశ పెట్టుకున్నాడు. కాబట్టి అతని మాటలతో వాదించకండి, వినండి, క్షమాపణ చెప్పండి, పరిష్కారం ఇవ్వండి. అప్పుడు ఆ కస్టమర్ మీ బ్రాండ్ అంబాసిడర్ అవుతాడు. ఫ్రెండ్స్, హోటల్ బిజినెస్లో విజయం అనేది కేవలం రుచికరమైన ఆహారంతో రాదు. మంచి మనసు, మంచి సర్వీస్, మంచి సంబంధాలు, మంచి నిర్వహణ ఇవన్నీ కలిసి వస్తేనే ఒక చిన్న హోటల్ పెద్ద బ్రాండ్గా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.